హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఏరో ఫాల్కన్స్ విజయవాడ బ్రాంచ్ స్టూడెంట్ అయితే మన ముందున్నాడు. అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్. హాయ్. మీ పేరు? సంతోష్. మన ఏరో ఫాల్కన్స్ విజయవాడ బ్రాంచ్లో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది నువ్వు? నేను బిఫోర్ 20 days, 1 month బిఫోర్ డేస్. ఓకే, అలా అంటే న్యూ స్టూడెంట్. ఓకే, అయితే ఇప్పుడు మనం బేసిక్స్ నేర్చుకోవాలంటే మ్యాక్సిమం ఒక 1 or 2 months అయితే పడుతుంది. మరి నువ్వు ఈ 20 daysలో ఏం తెలుసుకున్నావు అసలు? నేను మినిమం బేసిక్స్ నేర్చుకున్నా. ఒక ఎయిర్పోర్ట్లో ఇలా ఉంటుంది, ఇలా కొన్ని ఉంటాయి, కొన్ని వాటికి కొన్ని జాబ్స్ ఉంటాయి. ఓకే, అని సింపుల్గా బేసిక్స్ అయితే మినిమం బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. ఓకే, లైక్ ఇంటర్ అట్మాస్ఫియర్కి లైక్ ఈ ఏవియేషన్ అట్మాస్ఫియర్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఎలా చేంజ్ అయ్యావు? అంటే ఈ అట్మాస్ఫియర్ని నువ్వు ఎలా ఓన్ చేసుకున్నావు? లైక్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ. ఓకే, అక్కడ టార్చర్ ఉండదు. మీకు మినిమం బేసిక్స్ అనేది చాలా కంఫర్టబుల్గా నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే, సార్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. అలాగని చెప్పి వర్క్ స్టడీ విషయంలో మాత్రం ఇప్పుడు 20 days అవుతుంది కదా నువ్వు ఇక్కడికి వచ్చి. లైక్ ఈ 20 daysలో అంటే ఫ్రెండ్స్ విధంగా కానీ ట్రైనర్స్ విషయంగా కానీ అంటే ఏ పరంగా నీకు మంచిగా అనిపిస్తుంది చెప్పు. అంటే ఇప్పుడు ట్రైనర్స్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అంటే 20 daysలో ట్రైనర్స్ని జడ్జ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ. అంటే 1 year తర్వాత నువ్వు ట్రైనర్స్ని యూజ్ చేయడం వేరు, ఈ 20 daysలో ట్రైనర్ చూడడం వేరు. నీకు ఏ విధంగా రిసీవింగ్ ఉంటుంది ట్రైనర్ నుంచి? ఒకటి ట్రైనర్స్ నుంచి అయితే చాలా క్లోజ్నెస్, సబ్జెక్ట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది మీకు ఇక్కడ. ఓకే, ఎంత క్లారిటీగా చెప్తారంటే చాలా సింపుల్గా అర్థమైపోద్ది. ఎవరికైనా సరే అంత తొందరగా అర్థం కాదు. ఇంటర్మీడియట్ తర్వాత వెంటనే ఫీల్డ్లోకి వచ్చినా సరే అంత తొందరగా వాడు గెయిన్ చేసుకున్నంత మైండ్ సెట్ ఉండదు. ఓకే, సో ఇక్కడ వీళ్ళు చెప్పే ఫీల్డ్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా. ఇది మనది ఎలాగంటే ఒక గేమ్ ఎలాగ ఉంటుంది, ఇలా ఆడితే మనకు పాయింట్స్ ఇలా వస్తాయి అలాగా. ఓకే, ఈ విధంగా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పేస్తారు. ఓకే, అంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అంటే ఏవియేషన్ సైడ్ రావాలని చెప్పి? లేదు. మరి నాది ప్రాపర్ వచ్చేసి భోగాపురం సైడ్. ఇప్పుడు రీసెంట్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అక్కడ అవుతుంది. నేను అనుకున్న అక్కడ ఈ ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఎలా వస్తాయి, మనం ఈ ఇంటర్మీడియట్ డిగ్రీతో అసలు మనం ఇందులోకి ఎలాగైనా వెళ్ళగలమా లేదంటే ఆలోచిస్తున్న టైంలో నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే దీని గురించి తెలిసింది నాకు. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్ వల్ల మనకు హెల్ప్ అవుతుంది, మన ఏరియాలోనే మనకు మంచి జాబ్ వస్తుంది. ఓకే, మనం అందరి ముందు కొంచెం కాల్ ఎగరేయచ్చు. ఓకే, అంటే ఏ ఇయర్లో తీసుకున్నావు ఈ డిసిషన్? ఒక బిఫోర్ 2 months బిఫోర్. 2 months బ్యాక్. ఓకే, అంటే ఈ 2 months బ్యాక్ ఏం అవ్వాలనుకున్నావు? ఆర్మీ సోల్జర్. ఓకే, ఆర్మీ కూడా మంచి జాబే కదా, మరి ఎందుకు? ఐ విల్ ట్రై ఇన్ 7 attempts. ఓకే, 7 attempts. బట్ మెడికల్ ప్రాబ్లం నాకు. ఓకే, ఒక పుట్టుమచ్చ ఉంది నాకు హార్ట్ దగ్గర. ఓకే, దానికి వాళ్ళు తీసేశారు. ఓకే, అంటే ఇప్పుడు ఏవియేషన్లో ఇలా మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏం సంబంధం లేదా? ఏం సంబంధం లేదు. ఓకే, అంటే కౌన్సిలింగ్లోనే చెప్పేశారా మీకు మొత్తం క్లారిటీ అసలు? లైక్ ఇంటర్లో ఎలా ఉండేవాడు నువ్వు? ఇంటర్లో అంటే వాళ్ళ స్ట్రిక్ట్ రూల్స్ అక్కడ. ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి, మనకు అర్థం కాకపోయినా బట్టి పట్టాలి. ఓకే, ఇక్కడ అలా కాదు. అట్మాస్ఫియర్ ఏంటంటే 1-2 సార్లు చదువు, నీకు అర్థం కాలేదా ఇంకా 2-3 సార్లు రా చెప్తాం. వచ్చిన ప్రతిసారి అదే చెప్పేవారు. మేము ఇక్కడ ట్రైన్ ఇక్కడ వచ్చింది మీకు ట్రైన్ చేయడానికే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, ఇదే చెప్తారు. వచ్చిన ప్రతిసారి ఇంగ్లీష్ సార్ కానివ్వండి, ఒక గ్రౌండ్ హ్యాండ్లింగ్ సార్ కానివ్వండి, మ్యామ్స్ కానివ్వండి, ఎవరైనా సరే. ఓకే, దాంట్లో మాత్రం ఏం ఇబ్బంది లేదు. అంటే డే 1 ఎలా అనిపించింది నీకు? డే 1 అంటే ఏమో ఏంటి ఇదంతా ఎలా ఉంది, మనకు వస్తుంది మనం కొడతామో కొట్టవేలే అంటే మన సీనియర్స్ అట్మాస్ఫియర్ అంతా వేరు. మనం చూసిన వాళ్ళ సీనియర్స్ మమ్మల్ని అలా ఉండకూడదు ఇలా ఉండాలని కొంచెం చెప్పారు. 2 రోజుల తర్వాత అర్థమైంది సబ్జెక్ట్ సింపుల్, నేర్చుకోవచ్చు, మనం ట్రై చేయొచ్చు. డెఫినెట్గా 6 months కల్లా మనం జాబ్కి అటెండ్ అవ్వగలం. ఓకే, జాబ్ కొట్టగలం అన్న ధైర్యం అయితే వచ్చింది నాకు. లైక్ ఇప్పుడు ఎలా అంటే ఇంటర్లో సబ్జెక్ట్ చేంజ్, ఇక్కడికి వచ్చాక టోటలీ డిఫరెంట్. ఆ సబ్జెక్ట్స్ ఇక్కడ ఏమైనా యూజ్ అవుతున్నాయా? అబ్బే, ఓకే, అంటే ఒక్క సబ్జెక్ట్ కూడా యూజ్ కదా? కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతవరకే. ఓకే, అంటే సబ్జెక్ట్ అంతా వేరు ఇక్కడ. ఇప్పుడు ఇంటర్లో నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండే? అంటే ఇంత ప్రాపర్గా ఇంత ఫ్లూయెంట్గా ఉండేనా? అస్సలు చాలా తక్కువ. చాలా తక్కువ అంటే లైక్ ఎలా? భయపడతా తడబడతా ఉండేవాడిని ఏమైనా ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా చేయాలన్నా సరే. ఇక్కడ ఇంగ్లీష్లో అలా కాదు. బోస్బాబు సారు రావడమే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ట్రై చేయండి, తప్పులైనా పర్వాలేదు ట్రై చేయండి, నేను కరెక్ట్ చేస్తాను, మీరు పర్ఫెక్ట్ అవ్వండి, ఇబ్బంది లేదు, ట్రై చేయండి ట్రై చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్ అవుతారు మీరు. అంటే ఇంటర్లో బటర్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చా? అంతే, సేమ్ అలానే. అంతే.
ఓకే. ఇక్కడికి వచ్చాక కొద్దిగా చేంజ్ అవుతుంది. ఉమ్, ఓకే. ఇప్పుడు నువ్వు ఈ 20 డేస్‌లో మినిమమ్ బేసిక్స్ నేర్చుకుంటున్నావు. అంటే ఆ బేసిక్స్‌లో కూడా బేసిక్స్ ఉమ్, అంతే. అంతే. ఓకే. లైక్ ఈ 20 డేస్‌లో ఇంటర్ వాతావరణం నుంచి నువ్వు ఏవియేషన్ సైడ్ వచ్చావు. అంటే నీకు చేంజెస్ తెలుస్తున్నాయా? చేంజెస్ బాగా. ఓకే. ఏ టైప్ చేంజెస్ తెలుస్తున్నాయి నీకు? మనం ఒక జాబ్కి వెళ్తున్నామంటే ఇలా ఉండాలి, డిగ్నిటీగా నీట్గా. మనం చూసే వాళ్ళు ఎలా ఉంటే ఎవరో ఆఫీసర్ వెళ్తున్నారు, ఆ! ఏ ఫీల్ వాళ్ళకి రావాలని ఒక గ్రూమింగ్ క్లాస్ అనేది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ అది. ఓకే. ఆ తర్వాత అనేది జాబ్ అవుతుంది. ఓకే. అంటే ఫ్రెండ్స్ షాక్ అయ్యే విషయం గాని ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఓకే. ఏమన్నారు వాళ్ళు? ఇప్పుడు మా ఊర్లోనే మా ఫ్రెండ్సే, ఏంటి మా వాతావరణం అంతా మారిపోయింది, అసలు ఏం చేస్తున్నావు అది ఇది అని అడుగుతున్నారు. హ్మ్. లేదు, నేను ఇలాగా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను, అక్కడ ఇలాగే ఉండాలి, ఓకే. ఇలా ఉంటేనే అక్కడ మన వాతావరణం కొంచెం మారుతుంది, కొంచెం బాగుంటాం. ఓకే. అంటే వేరే ఇన్‌స్టిట్యూట్స్ ఏమన్నా విజిట్ అయ్యారా? లేదంటే డైరెక్ట్ ఇక్కడ మా నియర్ బైలో ఇదే ఉంది. నియర్ బైలో ఇదే ఉందండి. ఓకే. ఇందులో కోర్సెస్ తెలుసా నీకు ఏముంటాయి? డిపార్ట్మెంట్స్. ఉమ్, ఓకే. ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి? అవన్నా ఈ 20 డేస్‌లో తెలుసుకున్నావా? ఓకే. అవి చెప్తావా ఒకసారి? గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఉంటుంది, కార్గో ఉంటుంది, ర్యాంప్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఓకే. క్యాబిన్ క్రూ ఉంటుంది, ఎయిర్ టికెటింగ్ ఎయిర్ ఉంటుంది. టికెటింగ్. ఓకే. ఇవి ఏ రోల్ ప్లే చేస్తాయి? అంటే వీటి గురించి బేసిక్స్ ఏమన్నా అంటే సింపుల్‌గా ఈ 20 డేస్‌లో నువ్వు తెలుసుకున్నది ఏంది? ఇప్పుడు కార్గో అనేది ఏంటంటే మనుషులు వెళ్ళకుండా కొంచెం ఇప్పుడు ట్రావెలింగ్ పంపిస్తూ ఉంటారు, గూడ్స్ అలాంటివి కొంచెం ఎక్కువ క్యారేజ్ చేయలేని వాళ్ళు మామూలు పంపిస్తారు. కార్గోలో అలాంటివి పంపిస్తారు. ఆ కార్గో కూడా సపరేట్గా ఒక మేనేజర్ ఉంటారు, ఆ కింద స్టాఫ్ ఉంటుంది. మనం ఈ జాబ్స్కి ఏ విషయం ట్రైనింగ్ అయితే దీనికి ఎలిజిబుల్ అవుతాం. ఎయిర్ టికెటింగ్ అంటే మామూలుగా కొంతమంది బుకింగ్ చేసుకుని వస్తారు కదా, వాళ్ళు చెక్ చేస్తారు కరెక్ట్గా. ఇప్పుడు నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్ యూట్యూబ్‌లో చూసి వచ్చానన్నావు కదా మన ఇన్‌స్టిట్యూట్‌కి. లైక్ సేమ్ అలానే ఉందా? ఏమన్నా డిఫరెంట్ ఉందా? అంటే స్టాఫ్ రిసీవింగ్ గాని, స్టాఫ్ మీతో బిహేవ్ చేసే లైక్ అలాగా? అలాగే ఉంది, సేమ్ సేమ్ ఉంది. సేమ్ ఉంది. ఓకే. ఇందులో ఏమి ఇబ్బంది లేదు. ఓకే. ఈ 20 డేస్‌లో నువ్వు చూసిన దాని ప్రకారం, అంటే నువ్వు ట్రైనింగ్ తీసుకున్న దాని ప్రకారం మన ఇన్‌స్టిట్యూట్ గురించి, ట్రైనర్స్ గురించి ఏం చెప్తావు? ఒకటే నేను చెప్పాలని, అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మీకు జాయిన్ అవ్వాలనుకుంటే తొందరగా జాయిన్ అవ్వండి, ఎందుకంటే అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఓకే. ఆపర్చునిటీ అనేది రేర్గా దొరికింది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మనం ఇలానే కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.